హలో ఎవ్రీవన్, నా పేరు అరుణ పున్న. నేను మీ బాటనీ లెక్చరర్. ఈ సంవత్సరం 2022 ఏప్రిల్ 26వ తారీఖున తెలంగాణ స్టేట్లో బాటనీ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ జరగబోతుంది. ఈ ఎగ్జామ్లో వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్న జవాబులు, ఏ లెసన్స్ నుండి మీరు 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ చదివితే మీకు 60కి 60 మార్కులు వస్తాయి అన్న విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదట తెలుగు మీడియంలో చెప్తాను, తర్వాత ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరోనా కారణంగా ఈ సంవత్సరం కూడా మనకి 70% సిలబసే ఎగ్జామినేషన్లో వస్తుంది. 2 రోజుల క్రితం మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఈ మోడల్ క్వశ్చన్ పేపర్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ ఆధారంగా చేసుకొని మనకి ఈ బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉంటుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈసారి మంచి విషయం ఏంటంటే చాయిస్ అనేది చాలా పెంచారు. సో ఆ చాయిస్ ఏ విధంగా ఉంటుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి క్వశ్చన్ పేపర్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని 3 సెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ ఏలో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఈసారి మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం 2 మార్క్స్ క్వశ్చన్కి కూడా చాయిస్ ఇస్తున్నారు. 2 మార్క్స్ క్వశ్చన్స్ 15 ఇవ్వడం జరుగుతుంది. 15 మీరు 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. 5 క్వశ్చన్స్ని మీరు చాయిస్ కిందకి వదిలేయచ్చు. ఇది ఫస్ట్ టైం అసలు ఇంటర్మీడియట్ చరిత్రలోనే నాకు తెలిసి మేము చదువుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు అసలు ఎప్పుడు కూడా ఈ 2 మార్క్స్కి చాయిస్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం కరోనా కారణంగా చాయిస్ ఇస్తున్నారు కాబట్టి మీరు చాలా లక్కీ బ్యాచ్ అని చెప్పొచ్చు. తర్వాత సెక్షన్ బి. ఈ సెక్షన్ బిలో 4 మార్కుల ప్రశ్నలు ఇస్తారు. 4 మార్కుల ప్రశ్నలు మనకి 14 ఇవ్వడం జరుగుతుంది. అందులో కేవలం మీరు 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. 8 ప్రశ్నలను మీరు చాయిస్ కిందికి వదిలేయచ్చు. అంటే దాదాపు 50% కంటే ఎక్కువ క్వశ్చన్స్ని మీరు చాయిస్ కిందికి వదిలేసుకోవచ్చు. తర్వాత సెక్షన్ సి. ఈ సెక్షన్ కింద మనకి 8 మార్కుల ప్రశ్నలు ఇవ్వబడతాయి. 8 మార్కుల ప్రశ్నలు 4 ఇస్తారు. అందులో మీరు 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. అంటే దాదాపు మీరు 2 ప్రశ్నల్ని చాయిస్ కిందికి వదిలేయచ్చు. అంటే 50% చాయిస్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి క్వశ్చన్ పేపర్ ఎనాలిసిస్ ఎందుకు చేస్తున్నాను అంటే, ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివేటటువంటి స్టూడెంట్స్ ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడిలో రష్లో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే 2 సంవత్సరాలలో వాళ్ళు ఎట్ ఏ టైం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి ఎంసెట్, నీట్కి కూడా ప్రిపేర్ అవ్వాలి. ఈ ప్రిపరేషన్లో మోడల్ పేపర్ ఎలా ఉంటుందంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్కి ఏమో డిస్క్రిప్టివ్ వేలో ఉంటుంది, ఎంసెట్, నీట్ ఏమో మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి. తర్వాత అక్కడ అడిగేటటువంటి సబ్జెక్ట్ అనేది చాలా డెప్త్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ చదవాల్సి వస్తుంది. కాబట్టి అట్లాంటి పిల్లలు ఏంటంటే, నేను చెప్పిన ఈ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ తర్వాత మీరు ఒక 4 days చాలు గట్టిగా కూర్చుంటే మీరు ఐపీఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోయి మిగతా టైం అంతా కూడా మీరు ఎంసెట్, నీట్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక 30-40 మార్కులు వస్తే చాలు 60 మార్కులకి అన్న పిల్లలైతే మీరు చాలా సింపుల్గా 60కి 60 మార్కులు తెచ్చుకోవచ్చు కొంచెం ప్రయత్నం చేస్తే. అట్లాగే నేను ఫెయిల్ అవుతానేమో అన్న భయపడేటటువంటి పిల్లలు సులభంగా పాస్ అయిపోవచ్చు. కాబట్టి నేను చెప్పేటటువంటి క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ని శ్రద్ధగా వినండి. ఇది మనకి బాటనీ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి లెసన్స్. మొత్తం ఎన్ని లెసన్స్ ఉన్నాయి? 14 లెసన్స్ ఉన్నాయి. అయితే 70% సిలబస్ కారణంగా తగ్గించారు కాబట్టి మనకి 1-2 చాప్టర్స్ తొలగించడం జరిగింది. తర్వాత 7-8 చాప్టర్స్ కూడా తొలగించడం జరిగింది. తర్వాత ఈ 13th చాప్టర్ ఆహారోత్పత్తి అధికం చేసే వ్యూహాలు కూడా ఈ 5 లెసన్స్ డిలీట్ చేశారు. ఇక ఈ 6th చాప్టర్ మొక్క పెరుగుదల అభివృద్ధిలో కొంత టాపిక్ డిలీట్ చేయడం జరిగింది. కానీ మిగతా అన్ని లెసన్స్ లో కంప్లీట్ లెసన్స్, కంప్లీట్ టాపిక్ అనేది ఏది డిలీట్ చేయలేదో అంతా ఉంది మిగతా లెసన్స్ లో. ఇక మనకి 8 మార్కుల ప్రశ్నలు ఏ లెసన్స్ నుండి ఇస్తారు అన్న విషయాన్ని నేను మీకు చెప్తాను. బ్లూ ప్రింట్ ఆధారంగా మోడల్ క్వశ్చన్ పేపర్స్ మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అప్లోడ్ చేసిన ప్రకారంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 8 మార్కుల ప్రశ్నలు మీకు కేవలం ఏ లెసన్స్ నుండి ఇవ్వడం జరుగుతుంది అంటే 4 లెసన్ల నుండి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నేను చెప్పాను కదా, 4 క్వశ్చన్స్ ఇస్తే మీరు 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ 2 క్వశ్చన్స్ ఏ లెసన్స్ నుండి చదవాలి, ఎందుకంటే మీరు 2 చాయిస్ కిందకి వదిలేయచ్చు కదా. ఇక్కడ మీకు లాస్ట్ ఒక పాఠం ఉంది, మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు.
70% సిలబస్ లో మనకి ఇక్కడ ఏంటంటే యాక్చువల్ గా ఈ లెసన్ లో ఎస్ఏ క్వశ్చన్ 8 మార్కుల ప్రశ్న ఒక్కటే ఉంది. కాబట్టి ఈ ఒక్క క్వశ్చన్ ఖచ్చితంగా 100% మీకు ఎగ్జామ్ లో వస్తుంది. కాబట్టి ఇది కంపల్సరీ చదవండి. ఏదైతే ఇంపార్టెంటో నేను మీకు ఇట్లా రెక్టాంగిల్ గా ఇచ్చాను. ఇది ఎగ్జామ్ లో వచ్చేటటువంటి ప్రశ్న. ఇక్కడ రౌండ్ లో ఉన్నటువంటిది ఏంటంటే బుక్ వెనకాల ఉన్నటువంటి క్వశ్చన్స్ నెంబర్ అన్నమాట. సో ఈ మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు అన్న పాఠంలో మీకు ఒకటే ప్రశ్న ఉంది. ఆ ఒక్కటి మీకు ఎగ్జామినేషన్ లో కంపల్సరీగా వస్తుంది. అందుకే నేను మీకు ఈ రెక్టాంగిల్ బాక్స్ ఇచ్చాను. దీని చుట్టూ కూడా దీర్ఘచతురస్రాకారంలో ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా ఇంకొక ప్రశ్న మీకు ఈ జీవ సాంకేతిక శాస్త్రము, సూత్రాలు, ప్రక్రియలు అన్న పాఠంలో ఎస్ఏ క్వశ్చన్స్ 2 ఉన్నాయి. 8 మార్కుల ప్రశ్నలు. ఈ 2 నేర్చుకుంటే ఒకటి వస్తుంది మీకు ఎగ్జామ్ లో. అట్లాగే మొక్కల్లో శ్వాసక్రియ ఈ పాఠంలో 8 మార్కుల ప్రశ్నలు 2 ఉన్నాయి. 2 నేర్చుకుంటే మీకు ఒకటి ఎగ్జామ్ లో వస్తుంది. అట్లాగే ఉన్నత మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ ఈ పాఠంలో 8 మార్కుల ప్రశ్నలు 2 ఉన్నాయి. ఈ 2 నేర్చుకుంటే ఒకటి ఎగ్జామ్ లో వస్తుంది. ఇక్కడ మీరు ఒకటి ఇచ్చాను నేను ఆల్రెడీ ఇంపార్టెంట్. ఇంకొకటి నేర్చుకోవాలి. ఇక్కడ నేను దీనికే రెక్టాంగిల్ ఎందుకు ఇచ్చాను అంటే ఇక్కడ ఇందులో ఉండేటటువంటి ఆన్సర్స్ సింపుల్ గా ఉంటాయి. అది ఇప్పుడు ఈ లెసన్ తీసుకోండి. ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ చాలా పెద్దగా ఉంటది. పిల్లలు చదవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఇంకొక విషయం మీరు నేర్చుకుంటే ఇప్పుడు ఈ లెసన్ లో 2 నేర్చుకోండి. ఒకటి కష్టంగా ఉంది, ఒకటి సులభంగా ఉందని సులభమైంది నేర్చుకొని కష్టమైంది వదిలేశారనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఆ కష్టమైంది ఎగ్జామ్ లో రావచ్చు. మీరు మిగతా నేర్చుకున్నది వేస్ట్ అయిపోవచ్చు. కాబట్టి ఏదైనా ఒక లెసన్ లో నేర్చుకుంటే 2 నేర్చుకోండి. ఈ లెసన్ సెలెక్ట్ చేశారనుకోండి, దీంట్లో 2 నేర్చుకోండి. లేకపోతే శ్వాసక్రియ లెసన్ సెలెక్ట్ చేసుకుంటే 2 నేర్చుకోండి. కిరణజన్య సంయోగ క్రియ సెలెక్ట్ చేసుకుంటే 2 నేర్చుకోండి. ఆ విధంగా కంప్లీట్ గా నేర్చుకోండి. అందులో ఉండి మీకు ఖచ్చితంగా ఒకటి ఎగ్జామినేషన్ లో వస్తుంది. అట్లాగే కిరణజన్య సంయోగ క్రియలో ఉన్నటువంటి 2 క్వశ్చన్స్ లో కూడా మీకు ఒక క్వశ్చన్ కెల్విన్ సైకిల్ అది చాలా కష్టంగా ఫీల్ అవుతారు. చాలా రియాక్షన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మీకు శ్వాసక్రియ అనే పాఠంలో ఉన్నటువంటి ఇందులో గ్లైకోలిసిస్, క్రెబ్స్ వలయం అనే 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి కొంచెం సులభంగా ఉంటాయి మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు. కాబట్టి ఈ లెసన్ నేను మీకు రెక్టాంగిల్ బాక్స్ ఇచ్చాను. ఇందులో 2 నేర్చుకోండి. మీరు ఒకటి సులభంగా రాయగలుగుతారు. కాబట్టి ఈ రెక్టాంగిల్ బాక్స్ ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్. మిగతావి వీటిని మీరు చాయిస్ కిందకి వదిలేయచ్చు. ఇక్కడ ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో నేను మీకు చెప్తాను. అట్లాగే ఏవైతే నేను రెక్టాంగిల్ బాక్స్ ఇచ్చానో అవన్నీ మీరు నేర్చుకోవాల్సినవి ఎగ్జామ్ లో. ఈ రెక్టాంగిల్ బాక్స్ లో ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఒక పీడిఎఫ్ ఫార్మేట్ లో నోట్స్ తయారు చేశాను. ఆ నోట్స్ కు సంబంధించినటువంటి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. జస్ట్ తెలుగు మీడియం నాకు తెలిసి ఒక 16 పేజెస్ ఉంది. తెలుగు మీడియం 19 పేజెస్ ఉంది. ఇంగ్లీష్ మీడియం 17 పేజెస్ ఉంది. అది ప్రింట్ తీసుకొని సింపుల్ గా చదివేయండి. మీకు 60 మార్కులు గ్యారంటీగా వస్తాయి. అన్ని క్వశ్చన్స్ నేర్చుకుంటే నేను చెప్పిన ప్రకారంగా. ఇప్పుడు నేను చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి 8 మార్కుల ప్రశ్నలు ఏంటో చూద్దాం. మొక్కల్లో శ్వాసక్రియ అన్న పాఠంలో 2 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఒకటి వస్తుంది ఎగ్జామ్ లో అని చెప్పాను. ఈ లెసన్ నుండి ఒకటి వస్తుంది. ఈ క్వశ్చన్ అయితే కంపల్సరీ. ఇంకా ఇది ఇక్కడ మొక్కల్లో శ్వాసక్రియలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి? 2 గ్లైకాలసిస్ ని వివరించండి. అది జరిగే ప్రదేశము, అంచె ఉత్పన్నాలు ఏవి? ఈ ఉత్పన్నాలు వాయురహిత శ్వాసక్రియల ద్వారా ఏ మార్పుకు లోనవుతాయి? రెండవ ప్రశ్న క్రెబ్స్ వలయంలోని రసాయనిక చర్యలను వివరించండి. ఇక మానవ సంక్షేమంలోని సూక్ష్మజీవులు అన్న పాఠంలో ఉండేటటువంటి ఒకే ఒక ప్రశ్న, అది మురుగునీటి శుద్ధి విధానంలో పాల్గొనే సూక్ష్మజీవుల గురించి రాయండి. ఇది ఎగ్జామినేషన్ లో కంపల్సరీగా వస్తుంది. సో ఈ 2 నేర్చుకోండి. రెండిట్లలో ఒకటి వస్తుంది మీకు గ్యారంటీ. ఇక 4 మార్కుల ప్రశ్నల గురించి మీకు చెప్తాను. 4 మార్కుల ప్రశ్నలు మీకు ఎన్ని ఇస్తారు ఎగ్జామ్ లో? 14 ఇస్తారు. 14 లో మీరు ఎన్ని రాయాలి? 6 రాయాలి. ఈ 6 క్వశ్చన్స్ ఏ లెసన్స్ నుండి మీకు చదివితే అయిపోతుంది. మీకు తొందరగా ఫాస్ట్ గా నేర్చేసుకుంటారు. మిగతా టైము వేరే సబ్జెక్ట్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మీరు అలాట్ చేసుకోవచ్చు ఆ టైంని. ఇక్కడ చూడండి, జన్యుశాస్త్రం ఇది అనువంశికత, సూత్రాలు, వైవిధ్యత అన్న పాఠంలో మీకు 4 మార్కుల ప్రశ్నలు 8 ఉన్నాయి. ఈ 8 నేర్చుకుంటే మీరు ఎగ్జామ్ లో మీకు 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. అట్లాగే జీవ సాంకేతిక శాస్త్రం, దాని అనువర్తనాలు ఈ పాఠంలో 4 మార్కుల ప్రశ్నలు 4 ఉన్నాయి. ఈ 4 నేర్చుకుంటే 2 ఎగ్జామ్ లో ఖచ్చితంగా వస్తాయి. సో ఈ 4 ఈ 2 6 క్వశ్చన్స్ అయిపోయినాయి కదా. మీరు అంటే 2 లెసన్స్ నేర్చుకుంటే మీరు 4 మార్కుల క్వశ్చన్స్ ని 6ని మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. మిగతా అన్ని వీటిని మీరు చాయిస్ కిందకి వదిలేయండి. ఇక్కడ 10 క్వశ్చన్స్ ఉంటే 4 వస్తాయి చాయిస్. సో
ఇక్కడ చూడండి, ఎంజైమ్స్ అన్న పాఠంలో 3 క్వశ్చన్స్ ఉంటే ఒకటే వస్తుంది చాయిస్. తర్వాత ఉన్నత మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియలు 4 ఉన్నాయి. మొక్కలలో శ్వాసక్రియలో 7 ఉన్నాయి. అంటే ఈ 7, 4, 11 నేర్చుకుంటే ఒకటే వస్తది. చాయిస్ కిందికి వదిలేయండి. మొక్క అభివృద్ధి పెరుగుదల 5 ఉన్నాయి. 5 నుండి ఒకటే వస్తుంది. ఇవన్నీ చాయిస్ కిందికి వదిలేయండి. కేవలం మీరు ఈ 9వ పాఠం, 12వ పాఠం ఈ 2 నేర్చుకుంటే 6 క్వశ్చన్స్ సులభంగా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఆ ముఖ్యమైనటువంటి ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటో చూద్దాం. 9వ పాఠంలో ఉన్నటువంటి అనువంశికత సూత్రాలు వైవిధ్యత. ఈ పాఠంలో ముఖ్యమైనటువంటి ప్రశ్న జవాబులు 8 ఉన్నాయి అని చెప్పాను. ఈ 8 మనము చదివితే 4 క్వశ్చన్స్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా వస్తాయి. ఆ 8 ప్రశ్నలు ఏంటి? సంకరణ ప్రయోగాల కొరకు మెండల్ బఠానీ మొక్కను ఎన్నుకోవడంలో గల ప్రయోజనాలు ఏమిటి? ఈ క్రింది వాటి మధ్య భేదాలను తెలపండి. బహిర్గతత్వం మరియు అంతర్గతత్వం. సమయుగ్మజం మరియు విషమయుగ్మజం. బహిర్గతత్వ సిద్ధాంతాన్ని ఏకసంకర సంకరణం ద్వారా వివరించండి. పరీక్షా సంకరణంను నిర్వచించి పట్టిక ద్వారా తెలపండి. ఉదాహరణ ద్వారా సహ బహిర్గతత్వాన్ని వివరించండి. ఉదాహరణ ద్వారా అసంపూర్ణ బహిర్గతత్వాన్ని వివరించండి. 7వ ప్రశ్న, క్రోమోజోమ్ మరియు జన్యు ఉత్పరివర్తనాలను క్లుప్తంగా వివరించండి. లాస్ట్ వన్, పృథక్కరణ సిద్ధాంతం మరియు స్వతంత్ర వ్యూహన సిద్ధాంతాలను నిర్వచించండి. 12వ పాఠంలో ఉన్నటువంటి జీవ సాంకేతిక శాస్త్రం, దాని అనువర్తనాలు. ఇందులో ముఖ్యమైనటువంటి ప్రశ్నలు 4 ఉన్నాయి. ఈ 4 నేర్చుకుంటే మీకు ఎగ్జామ్ లో ఖచ్చితంగా 2 వస్తాయి. ఆ 4 ఏమిటి అంటే, జన్యు పరివర్తిత మొక్కల వల్ల ఉపయోగాల పట్టిక ఇవ్వండి. జన్యుపరంగా రూపాంతరం చెందిన మొక్కల వల్ల కలిగే కొన్ని జీవ భద్రతా సమస్యలు ఏవి? బీటీ పత్తి గురించి సంక్షిప్త వివరణ ఇవ్వండి. చీడ నిరోధక మొక్కల గురించి క్లుప్తంగా వివరించండి. 4 నేర్చుకోండి. క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయండి. నా నోట్స్ అయితే చాలా సులభంగా ఉంటది. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ఓపెన్ చేసి మీరు ప్రింట్ తీసుకొని చదువుకోండి. ఇక 2 మార్కుల ప్రశ్నలకు వద్దాం. 2 మార్కుల ప్రశ్నలు ఎన్ని ఇస్తారు? 15 ఇస్తారు. మీరు ఎన్ని అటెంప్ట్ చేయాలి? 10 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఆ 10 క్వశ్చన్స్ ఏంటి? ఏ లెసన్స్ నుండి వస్తాయి? ఇక్కడ చూడండి, 9వ పాఠం అనువంశికత సూత్రాలు వైవిధ్యత. ఈ పాఠం నుండి మనకి 3 క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఈ పాఠంలో అసలు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి 2 మార్కుల ప్రశ్నలు అంటే 9 ఉన్నాయి. అంటే 9 క్వశ్చన్స్ నేర్చుకుంటే మీకు 3 క్వశ్చన్స్ ఎగ్జామ్ లో వస్తాయి. ఎంత సులభంగా ఉంది చూడండి. తర్వాత అందుకే నేను దీనికి మీకు రెక్టాంగిల్ బాక్స్ ఇచ్చాను. సో రెక్టాంగిల్ బాక్స్ అన్ని కూడా మీకు ఇంపార్టెంట్ అని చెప్పాను. అట్లాగే ఈ 10వ చాప్టర్ అనుస్థాయి ఆధారిత అనువంశికత్వం. దీంట్లో 2 మార్కుల ప్రశ్నలు 17 ఉన్నాయి. 17 నేర్చుకుంటే మీకు 4 వస్తాయి. అంటే ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ మీకు రావడం కూడా ఎక్కువే ఉన్నాయి. కాబట్టి ఇది ఇంపార్టెంట్, నేర్చుకోండి. అట్లాగే మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు. ఈ పాఠంలో 2 మార్క్స్ క్వశ్చన్స్ 11 ఉన్నాయి. 11 నేర్చుకుంటే మీకు 3 వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఇవి 3, ఇవి 4, 7, ఇవి 3, 10. జస్ట్ మీరు 3 లెసన్స్ నేర్చుకుంటే మీరు 10 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఇక మిగతా ఈ జీవ సాంకేతిక శాస్త్రం అనువర్తనాలలో 7 ఉన్నాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక్కటే వస్తుంది. చాయిస్ కిందకి వదిలేయండి. జీవ సాంకేతిక శాస్త్రం సూత్రాలు ప్రక్రియలలో 11 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్కటే వస్తుంది. చాయిస్ కిందకి వదిలేయండి. వీటిలలో కూడా మొక్క పెరుగుదల అభివృద్ధి 6 ఉన్నాయి. ఒకటే వస్తుంది. చాయిస్. ఉన్నత మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియలో 9 ఉన్నాయి. మొక్కల్లో శ్వాసక్రియలో 10 ఉన్నాయి. 19 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఒకటే వస్తుంది. చాయిస్. ఎంజైమ్స్ 9 ఉన్నాయి. ఇన్ని నేర్చుకుంటే ఒకటే వస్తుంది. సో ఇవన్నీ చాయిస్. కేవలం 1, 2, 3 క్వశ్చన్ లెసన్స్ నేర్చుకోండి. 10 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయండి. ఇక కొంతమంది అట్లీస్ట్ మేము పాస్ అవుతే చాలు అనుకుంటారు. 21 మార్కులు రావాలి పాస్ అవ్వాలంటే 60 మార్కులకి. మీరు ఒక 11 ప్రశ్నలు నేర్చుకుంటే, ప్రశ్న జవాబులు నేర్చుకుంటే 22 మార్కులు వచ్చేస్తాయి. ఏంట 11 ప్రశ్నలు అంటే, ఇక్కడ ఎస్ఏ క్వశ్చన్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా, మొక్కల్లో శ్వాసక్రియలో 2 ఉన్నాయి. ఈ 2 నేర్చుకోండి. ఇక్కడ మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు ఇది ఒకటి, 3 నేర్చుకోండి. ఈ 3 నేర్చుకోవాలి. ఇక్కడ ఈ 8 మార్కుల ప్రశ్నలు 3 నేర్చుకోండి. 4 మార్కుల ప్రశ్నల కోసం మీరు ఈ పాఠం సెలెక్ట్ చేసుకోండి. 8 క్వశ్చన్స్ నేర్చుకుంటే 4 వస్తాయి. అంటే ఈ 8, ఇక్కడ 9, 10, 11 క్వశ్చన్స్. 32 మార్కులు ఎట్లా అంటే, ఇక్కడ దీంట్లో 4 వస్తాయని చెప్పాను. అంటే ఒక్కొక్క దానికి 4 మార్కుల ప్రశ్నలు 4 వస్తాయి అంటే ఒక్కొక్క దానికి 4 మార్కులు. అంటే ఎన్ని మార్కులు? 16 మార్కులు.
ఇక్కడ కూడా ఇవి నేర్చుకుంటే 2 నేర్చుకుంటే ఒకటి వస్తుంటే దీనికి 8 మార్కులు. ఇక్కడ దీనికి 8 మార్కులు. సో ఇవి 16 మార్కులు. 16 ఎంత? 32 మార్కులు మీకు ఖచ్చితంగా వస్తాయి. అట్లాగే నేను మీకు చెప్పాను కదా, ఈ రెక్టాంగిల్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంతా కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్ లో డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, ప్రింట్ తీసుకొని చదువుకోండి. అట్లాగే నేను ఇప్పటి వరకు కొన్ని వీడియో క్లాసెస్ కూడా చేశాను. అంటే వీడియో క్లాసెస్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ వైజ్ గా చేయలేదు, కంప్లీట్ లెసన్ వైజ్ గా చేశాను. సెకండ్ ఇయర్ లో ఎంజైమ్స్ కంప్లీట్ చేశాను. తర్వాత మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు, మీకు ఈ లెసన్స్ మీకు తెలుగు మీడియంలో ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. ఈ మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు మీకు 4 వీడియోస్ తెలుగులో, 4 వీడియోస్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. ఎంజైమ్ లో ఒకటే వీడియోలో తెలుగు ఇంగ్లీష్ లో చెప్పాను, 4 వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. తర్వాత అనుస్థాయి ఆధారిత అనువంశికత్వంలో తెలుగు మీడియంలో 5 వీడియోలు ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో 4 వీడియోలు అవైలబుల్ ఉన్నాయి. సో ఈ వీడియోస్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను. ఎందుకంటే ఇవి వినడం వల్ల మీకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ కి కాకుండా ఎంసెట్ నీట్ కి కూడా మీరు ఉపయోగపడతాయి. ఒకసారి ఆ వీడియోస్ విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆ లెసన్స్ లో వచ్చేటటువంటి ఎంసెట్ నీట్ ఏ క్వశ్చన్ అయినా ఖచ్చితంగా మీరు 100% అటెంప్ట్ చేయగలుగుతారు. నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఈ విధంగా నేను చెప్పినటువంటి క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ని మీరు ఫాలో అయ్యి ఆ విధంగా చదివి ఐపీఈలో మంచి మార్క్స్ తెచ్చుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా బాగా చదవాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను మీకు ఇంగ్లీష్ మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Due to Corona, this time also you have only 70% of syllabus in the examination. This is the model question paper which is uploaded by Board of Intermediate in their official website 2 days back. So based on this model question paper, I will give you question paper analysis. That means from which lessons you will get 2 marks questions, from which lessons you will get 4 marks questions, and from which lessons you will get 8 marks questions. Why I am giving this question paper analysis? Because intermediate students usually they are in mental pressure within these 2 years, because at a time they have to prepare for IPE exam and competitive exams like MSET and NEET. Because the model question papers of intermediate public examination is in descriptive way, and the MSET and NEET question paper is in multiple choice. So they have to prepare in different ways. So that is why they won't get sufficient time. So after my question paper analysis, the students, those who are preparing for competitive exams, within just 4-5 days, they can complete their IPE preparation, and the remaining time they can concentrate on the competitive exams. And some students, they want to get only 30 to 40 marks out of 60, but just when they focus little bit, easily they can get 60 marks out of 60. Some students usually fear about the exam. May I fail in the exam? Such type of thoughts they may have, but after listening my question paper analysis, easily they can pass in the exam. So please listen carefully my question paper analysis. This time, model paper question in the same way has 3 sections: section A, section B, and section C. Under section A, 2 marks questions are there. First time board is giving choice for under section A for 2 marks questions. Section A, 2 marks questions. In the exam, 15 2 marks questions will be given. Out of 15, you can attempt only 10 questions. 5 questions you can leave for choice. And section B. In this, 4 marks questions are there. Under section B, 14 questions will be given. Out of 14, you have to attempt only 6 questions. 8 questions you can leave for choice. And section C. Under this section, 8 marks questions will be given. Under section C, 4 questions will be given of 8 marks. Out of 4 questions, you have to attempt only 2. Now, I will start question paper analysis. So, these are the Botany second year contents, lesson names. In this, 14 chapters are there. Out of 14, under 70% syllabus, chapter 1 and 2 completely deleted, and chapter 7 and 8 also completely deleted, and chapter 13 also
completely deleted. And a little bit portion in chapter 6, plant growth and development, little bit portion is reduced, but the remain lessons are completely present. Now come to the 8 marks questions. So 8 marks questions under section C, 4 questions will be given. Out of 4, you have to attempt only 2. So from which lessons you have to read the 2 question answers. Here see chapter 14, microbes in human welfare. In this lesson, you have only one question of 8 marks. If you learn this question, compulsory 100% you will get this question in the examination. So this is important. Which lessons are important? I encircled that region with rectangle. So this is very important. And chapter 11, biotechnology principles and process. In this lesson, 2 8 marks questions are there. If you learn 2 questions, out of 2, 1 question will be given in the exam. And respiration in plants, 2 questions are there. Out of 2, 1 will be given in the exam. Photosynthesis in higher plants. This lesson also has 2 8 marks questions. Out of 2, 1 question will be given in the exam. So here already 1 is important, 100% will come. I taught you. Then another extra question you have to learn. So 2 questions you have to attempt. So here 1 question already came. And 1 more question. 1 more question. Actually, this lesson is, in these 2 questions are there, but 1 question answer is very easy, but another one is very lengthy. So students usually, they fear somewhat to learn about that. That is why you better to leave for choice. And photosynthesis in higher plants also, 2 questions. 1 question is in simple way, but 1 question, Calvin cycle is very lengthy. So that is why you can leave for choice. And respiration in plants. In these 2 questions, they are somewhat simple compared to other. They are somewhat simple. That is why it is better choice is learn this one. So 2 questions from respiration in plants. So this is rectangle. This is 5th chapter and this 14th chapter. These 2 chapters are very important to learn. Here, whatever I have given the rectangle box, all these lessons are very, very important. Just by learning these rectangle box lessons, you can get 60 marks out of 60. And the important question answers, the lessons, the rectangle encircled one lessons, I prepared a notes in PDF format that is available in description. I will provide the link of that one in the description. You can take print. I think English medium has 17 pages. Telugu medium has 19 pages. You can take print and simply you can read that and get the 60 marks out of 60. Here, what are the important 8 marks questions? I will tell you. Here, these are the important 8 marks questions. Under 5th, respiration in plants. Here, these are the 2 questions. Out of 2, compulsory, you will get 1 question in the examination. Here, the question. Given an account of glycolysis, where does it occur? What are the end products? Trace the fate of these products in both aerobic and anaerobic respiration. Second one, explain the reactions of Krebs cycle. And 14th chapter, microbes in human welfare. Write a brief essay on microbes in sewage treatment. This question is 100% compulsory come in the examination. Now come to the 4 marks questions. So in the examination section B, under section B, 14 questions will be given. Out of 14, you have to attempt only 6 questions. Here, what are the 6 questions from which lessons you have to learn? This is 9th chapter, Principles of Inheritance and Variations. In this lesson, 4 marks questions are 8. You learn 8 questions and answers, compulsory, you will get 4 questions in the examination. And other chapter, important one is 12th chapter, Biotechnology and its application. In this lesson, you have 4 question and answers are there. Out of 4, if you learn 4 questions, 4 question and answers, compulsory, you will get 2 questions in the examination. So here, 4, 2, 6 questions already came.
So just by learning 2 lessons, easily you can attempt 6 questions in the examination. The remaining lessons you can leave for choice. Biotechnology principles and process from this lesson. If you learn 4 question and answers, you will get only 1. So this you can leave for choice. From molecular basis of inheritance, 10 questions are there, 4 marks. So out of 10, you will get only 4 questions and leave for choice. And plant growth and development, if you learn 5 questions, only you will get 1. Leave for choice. And enzymes, you have 3 questions. So you will get only 1 question in the examination. Leave for choice. Photosynthesis in higher plants, 4 marks questions are 4. And respiration in plants, 4 marks questions are 7. So if you learn 11 questions, you will get only 1 question. So you can leave for choice. Just by learning 2 lessons, principles of inheritance and variations and biotechnology, its applications, you can attempt easily 6 questions. Here, what are the important 8 and 4 questions from these lessons? I will tell you. The 9th chapter, principles of inheritance and variations. From this lesson, 4 marks questions will come. 4 questions will come. In this lesson, 8 questions are there. Here, what are the 8 important questions? Mention the advantages of selecting a plant for experiment by Mendel. Differentiate between the following: dominant and recessive, homozygous and heterozygous. And third one, explain the law of dominance using a monohybrid cross. Fourth one, define and design a test cross. Fifth one, explain the codominance with example. Sixth one, explain the incomplete dominance with example. Seventh one, write a brief note on chromosomal mutations and gene mutations. The last one, define law of segregation and law of independent assortment. And 12th lesson. From this lesson, you will get 2 questions compulsory in the examination out of 4. Here, what are the 4 important questions? List out the beneficial aspects of transgenic plants. What are some biosafety issues concerned with genetically modified crops? Give a brief account of BT cotton. Give a brief account of pest-resistant plants. Now come to the 2 marks questions. Under section A, 15 questions will be given. Out of 15, you have to attempt only 10 questions. So for these 10 questions, which lessons you have to learn? The 9th chapter, Principles of Inheritance and Variations. In this lesson, 2 marks questions are 9. If you learn 9 question and answers, compulsory in the exam, you will get 3 questions. So this is important. That is why I have given rectangle. These are important lessons to read for examination, intermediate public exam. And the other important lesson is chapter 10, Molecular Basis of Inheritance. In this lesson, 17 2 marks question and answers are there. If you learn 17, 4 questions compulsory will be given in the exam. And the last lesson is Microbes in Human Welfare. In this chapter, you have 11 2 marks questions are there. If you learn 11 2 marks question and answers, compulsory 3 questions come in the exam. So just by reading 3 lessons, you can attempt easily 10 questions. The remaining lessons, biotechnology and its application, 2 marks questions are 7 are there. So out of 7, only 1 will come. Leave for choice. Biotechnology principles and process. In this lesson, 11 2 marks questions are there. Just by reading, only you will get only 1 question. So this is also you can leave for choice. Plant growth and development. In this lesson, 2 marks questions are 6. If you learn 6, only 1 question. So leave for choice. Enzymes, in this lesson, 2 marks questions are 9. If you learn 9 questions, only 1 question will come. So leave for choice. Photosynthesis in higher plants, 9 2 marks questions are there. And respiration in plants, 10 2 marks questions are there. If you learn 19 questions, just you will get only 1 question in the examination. That is why you leave for choice. So these are the important lessons to read for IPE. So the notes available in PDF format. The link is available in the description. So open and take print and read perfectly. And here I have given just to pass, you have to get 21 marks out of 60. Just by learning 11 question and answers, you will get 32 marks. In what way? Here, what are the 11 question and answers?
So here 2 question and answers. These are from respiration in plants. And here 1 essay question. So these are the 3 questions. And the remain from 9th chapter, 4 marks questions are 8. So 8, 9, 10, 11 questions. We have to just learn. You will get 32 marks because this is 1 8 marks question, this is 1 8 mark. So 16 marks. And from this lesson, if you learn this lesson, 4 questions will be given the exam. So each question carries 4 marks. So, okay. So 16 plus 16, 32 marks compulsory you will get. And one more thing, already I made some video lectures on enzymes lesson, on molecular basis of inheritance, on microbes, human welfare. So this is not a question and answer basis. Complete lesson I have given. Microbes in human welfare. To this lesson, you have 4 Telugu medium and 4 English medium video lectures. And molecular basis, you have 5 video lectures in Telugu medium and 4 video lectures in English medium. And enzymes in one single video, in 4 videos, you have both Telugu and English medium at a time. So these video links also, I will provide the links in the description, because just by listening, that is not only useful for intermediate public examination, that is useful for MSET and NEET. So after listening my each video lecture class, compulsory 100% you can attempt each and every question of competitive examination like NEET and MSET. So by reading my notes and by listening the video lecture class, you can write perfectly IPE exam and even competitive exams also. So based on my availability of time, I can make so many videos. So please read well and write well and get good marks. If you like this video, share and subscribe to my channel. Thank you.